తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆయన రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే, రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశంలో ఎంత ఉత్సుకత చూపిస్తాడో, లేకుంటే ఎంత అగ్రెసివ్గా పోతాడో, ఆయన పాలన ఉంటే ప్రజా జీవితం ఎంత విధ్వంసం చేస్తాడో, లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో, ముఖ్యంగా పేదలను ఇబ్బందుల పాలు చేస్తాడు. ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించాడు. ఆయన కత్తి కట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో, దేశానికి ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డే 1 నుంచి కక్ష పెంచుకున్నాడు, కత్తి కట్టాడు. దానికి పరాకాష్ఠగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ, ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల 1 నుంచి మొదలై వేకువజామునే ఇళ్లకు వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో, హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి, తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో, ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి, లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు. ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని, అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు. కానీ దాంట్లోనే మాట మారుస్తున్నాడు. ఈ రోజు లేదు మీరు ఎక్కడికి పోయి మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తాను థర్డ్ పార్టీ లాగా సిస్టంలోకి రావడం ఎందుకు అంటే మనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు, లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది. అంటే పిల్ల చేష్టలాగా, లేకుంటే
ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్టున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు.